హలో అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హెల్తీగా ఉండాలి అంటే వ్యాయామం అయితే అవసరం అండి. మన వంటికి ఏదో ఒక వ్యాయామం అవసరం కదా! అందుకే ఇలా అన్నమాట. ఇదేనండి ఇలాగా వాకింగ్ చేయాలన్నమాట. ఈరోజు నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. మీరు కూడా తిన్న వెంటనే పడుకోకుండా కాసేపు ఇట్లా నడిచి చూడండి. కొన్ని రోజులు మీకే తెలుస్తుంది. శరీరం అంతా తేలిగ్గా ఉంటుందన్నమాట. అసలు బరువే అనిపించదు. నేను ఇలా చేసి మధ్యలో మానేశాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సరే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ పొడుగు ఎంత నడిచేస్తా. మార్నింగ్ లేచిన వెంటనే ఒక 6 రౌండ్స్ వేస్తాను ఇక్కడ. ఈవినింగ్ కింద కూడా చూపిస్తాను మీకు. ప్లే ఏరియాకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. హాయ్ అండి, హలో, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే వాకింగ్కి వచ్చాను. మార్నింగ్ వాక్ చేస్తా. పొద్దున్న లేచిన వెంటనే వాటర్ తాగుతా. 1 లీటర్ వాటర్ తాగుతా. తాగిన తర్వాత వాకింగ్ చేస్తాను. అంటే నేను ఎంత స్పీడ్గా నడవనండి. ఎక్కువ స్పీడ్గా నడిస్తే మోకాలు నొప్పులు వచ్చేస్తాయి. అది ఒక టైంలో చేశాను. బాగా మోకాలు నొప్పులు వచ్చేసాయి అనమాట. అంత ఎక్కువగా స్పీడ్గా నడవద్దని చెప్పారు. నేను నడవగలిగే ఇదిలో నడిచి నీళ్ళు తాగిన తర్వాత వాకింగ్ చేసిన తర్వాత ఇంకా నా పనులు అవి చేసుకుంటా. మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటర్ తాగి ఇంకా కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఒక గంట గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు కాఫీ తాగడం, అట్లా ఏదో ఒకటి కాఫీ తాగుతాను, లేకపోతే లేదు. అట్లా అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయను. ఇక వంట చేయడం అది పనిలో పడిపోతాం కదా, అట్లా అయిపోతుంది అనమాట. అయితే లంచ్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాకింగ్ చేస్తానండి. నేను లంచ్ చేసిన తర్వాత ఒక్క 10 మినిట్స్ అయినా చేస్తాను. అది కూడా స్లోగా, ఫాస్ట్గా అయితే చేయకూడదు. తిన్న వెంటనే ఎప్పుడూ కూడా పడుకోకూడదు. అలాగే కూర్చుండిపోకూడదు. కొంచెం సేపు స్లోగానే నడవాలి. నడిస్తే మనకి తిన్నది డైజెషన్ అవుతుంది కదా, దానికోసం అని చెప్పి అది నాకు అలవాటు. అలా నడుస్తూ ఉంటాను. ఈ మధ్యన మానేసాను, మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. చాలా రోజులు అలా చేసేదాన్ని. మధ్యలో ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత డాక్టర్ వాకింగ్ చేయొద్దని చెప్పి ఆ వంకతోటి మొత్తాన్ని మానేశాను. కానీ నా అంతటా నాకే మళ్ళీ తెలుసుకుని అంత స్పీడ్గా ఎందుకు స్లోగానే చేయొచ్చు కదా అని అలా స్లోగా నడవడం మొదలుపెట్టానమాట. ఇక్కడ కూడా ప్లే ఏరియా అది బాగుంటుంది. వాకింగ్ చేయడానికి ప్లేస్ అది కూడా బాగుంటుంది. అందుకని ఇట్లా వాకింగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటుంది కొంచెం. ఇట్లా ఉంటాయి. ఈ కమ్యూనిటీ లోపలే ఉందన్నమాట చేయడానికి. బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పైనుంచి కింద దగ్గర దిగితే మొత్తం వాక్ ఏరియా అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. అందుకని చాలామంది వస్తూ ఉంటారు అందరూ. అందుకని చేస్తాం. ప్రత్యేకంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇలా వెనక్కి వెళ్ళిపోవడం. తిన్న తర్వాత ఎప్పుడు కూడా అలాగే కూర్చోకుండా ఇట్లా వెళ్దాం. ఇటు నుంచి వచ్చాము, ఇలా వెళ్దాం. కూర్చోకుండా మనం వాకింగ్ చేయాలి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అలా స్లోగానైనా నడవాలి. మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు స్పీడ్గా నడవకండి, స్లోగానే నడవాలి. అదనమాట. నేను అలా చేస్తూ ఉంటాను. నేను వెళ్తున్నాను కదా, మీకు కూడా చూపిస్తున్నాను. ఒకవేళ ఎప్పుడైనా మానేయాలి అనిపించింది అనుకోండి, మీ అందరికీ చెప్పాను కదా, మానేస్తే ఎలాగా మా ఫ్రెండ్స్కి చెప్పాను కదా అని చెప్పి అనుకుంటాను. కాబట్టి చేస్తాను ఖచ్చితంగా. అందుకని చేస్తాను. అది సంగతి. ఇటు కూడా వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. మొత్తం చుట్టూతా వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇలా వెళ్దాం. మొత్తం ఇది ఎన్ని బ్లాక్లు ఉన్నాయి? జీ బ్లాక్ వరకు ABCDFG H కూడా ఉన్నట్టుంది. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? ఆ బ్లాక్కి మధ్యలో ఇట్లా చూసారా, అట్లా అన్నమాట. అట్లా ఉంటుంది ఈ పాత్వే నడవడానికి. చెట్లు అవి ఉంటాయి.
అయితే నేను మైక్ పెట్టుకోలేదు. ఈ బయట గాలి అది వస్తూ ఉంటుంది, సౌండ్ కూడా సరిగ్గా వినిపిస్తుందో లేదో నాకు తెలియదు. కాకపోతే నేనైతే మాట్లాడేస్తున్నాను. ఇక్కడ ఆడుకోవడానికి చెస్ అది కూడా ఉంటుందండి చక్కగా. అంటే పిల్లలు ఆడుకోవడానికి చెస్, లూడో అవన్నీ కూడా బయట పెట్టారు. కాకపోతే కలర్లు అన్నీ పోయినాయి అనుకోండి, వర్షానికి వాటికి ఫేడ్ అయిపోతుంది కదా. ఇదేమో చెస్ చూసారా, ఇదేమో లూడో. ఇట్లా ఇట్లా మొత్తం ఈ అపార్ట్మెంట్ చుట్టూ తిరిగేస్తే హాయిగా హ్యాపీగా వాకింగ్ అయిపోతుంది మనకి. మంచిగా హెల్తీ కూడా బాగుంటుంది. అక్కడ జిమ్ కూడా ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా చెప్పాను కదా, ప్లే ఏరియా ఉంది చక్కగా. బాస్కెట్బాల్ ఉంది, ఆ తర్వాత స్విమ్మింగ్ ఉంది, ఇంకా పిల్లలు కిడ్స్ ఆడుకునేది ప్లే ఏరియా ఉంది. తర్వాత ఓపెన్ జిమ్ ఉంది, లోపల కూడా ఇంకో జిమ్ కూడా ఉంది. తర్వాత లోపల ఆడుకోవడానికే ఇవేంటారు హాకీ, చాలా గేమ్స్ ఉన్నాయి. ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి, మొత్తం ఆడుకోవచ్చు. ఇండోర్ గేమ్స్ కూడా అన్నీ ఆడుకోవచ్చు. ఇప్పుడు ప్లే ఏరియాకి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇదిగోండి కనిపిస్తుందా అక్కడ బాస్కెట్బాల్. వెళ్దాం పదండి అక్కడికి. ఇక్కడ కొంచెం పాపాయి మావారు అక్కడ ప్లే ఏరియాలో ఆడిస్తారు పాపాయిని. నేనైతే వాకింగ్ చేస్తున్నాను, మీతో మాట్లాడుతూ వాకింగ్ చేస్తున్నాను అనమాట. ఇది సాయంత్రం అయ్యేటప్పటికి పిల్లలందరూ వస్తారండి, భలేగా ఉంటుంది, ఆడుకుంటారు. ఇదంతా కలర్ వేశారు, కొత్తగా వేశారన్నమాట. అదిగో మా బుడ్డిదేమో తిరుగుతుంది చూసారా, కనిపిస్తుందా? ఎక్కడన్నా ఆలిపోస్తే కూర్చోడానికి ఇవన్నీ ఉన్నాయి, ఇట్లా కూర్చోవచ్చు. ఊగుతున్నావా? హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి. ఊగుతున్నానని చెప్పు. హాయ్ చెప్పండి మీరు కూడా. ఇది ఇక నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి, జిమ్, ఓపెన్ జిమ్. అది కూడా వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా, బాయ్.